మద్యపానం, ధూమపానం మూఢనమ్మకం, ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. హ్రీం క్లీం చాముండై విద్యే స్వాహ. ఓం హ్రైం హ్రీం క్లీం ఓం ఫట్ స్వాహ. ఓం నమో భగవతి ఆర్తి మోహిని నిరంతకాలిని నిర్మలా రూపిణి నిజలోకపాలిని ఇంద్ర మహేంద్ర జాలిని మోహిని అంజని ఓం ఫట్ స్వాహ. ఓం హ్రైం హ్రీం క్లీం చాముండై విద్యే స్వాహ. ఓం హ్రైం హ్రీం క్లీం చాముండై విద్యే స్వాహ. ఓం హ్రైం హ్రీం క్లీం చాముండై విద్యే స్వాహ. ఓం నమో భగవతి ఆర్తి మోహిని నిరంతకాలిని నిర్మలా రూపిణి నిజలోకపాలిని ఓం ఫట్ స్వాహ. ఓం నమో భగవతి ఆర్తి మోహిని నిరంతకాలిని నిర్మలా రూపిణి నిజలోకపాలిని ఇంద్ర మహేంద్ర జాలిని మోహిని అంజని బ్రహ్మ రుద్ర విష్ణు మోహిని సబకువన్ జపకింకర ముఖావన్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఫట్ స్వాహ. ఓం ఫట్ స్వాహ. ఓం ఫట్ స్వాహ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవి బాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఈశ్వరి, ఏమైంది ఈశ్వరి? అమ్మా అరే ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఈశ్వరి, ఏమైందన్నా? పోయి నీళ్ళు తీసుకురా ఫస్ట్ నువ్వు. ఏ ఈశ్వరి, ఏమైంది? అమ్మా లేవమ్మా. ఏమైంది? చాలా నీరసంగా ఉందండి. లేవు, మెల్లగా లేవు. జ్వరం కూడా వచ్చింది, ఉపవాసాలు ఏందే? అమ్మా వెళ్ళి టాబ్లెట్ వేసుకోపో. వద్దండి, బొట్టు పెట్టు. అదే ఆగు తెస్తా. చెప్తే వినే. లేవు, లేచి కొంచెం టాబ్లెట్ వేసుకొని తినిపో. వద్దండి, ఆ దేవుడు చూసుకుంటాడు, నాకేం కాదు. తక్కువైందానే జ్వరం? లేదండి, నీరసంగా ఉంది. అమ్మ స్వాతి, టాబ్లెట్ వేసినావా? వేసుకుంటలే నాన్న, చెప్ తింటలేదు. ఎందుకు వేసుకోలే? ఏడు టాబ్లెట్ అగో అక్కడ ఉంది చూడు. ఇక్కడ లేదుగా. ఉండే నాన్న అక్కడనే. అమ్మా, టాబ్లెట్ వేసుకో. వద్దని చెప్తున్నా కదండి. సోకిన గాలి ఇంకా మనల్ని వదలలేదండి, ఇప్పుడు నన్ను పట్టుకుంది. ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోనండి. గురూజీ చెప్పినట్టే చేస్తా, తగ్గించుకొని నేనేంటో మీకు నిరూపిస్తా. స్వాతి, కలుషం నీళ్ళు తేపమ్మా. నువ్వు మారే కొంచెము. అరే ఒళ్ళు ఎట్లా కాలిపోతుందో చూస్తున్నావా? దావుకొని పోదాము, జ్వరం తక్కువ అవుతుంది. సచ్చినా నేను రాను. గురూజీని పూర్తిగా నమ్ముతున్నా, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి. నా మాట వినడం పూర్తిగా మానేశారు మా ఇంట్లో. జ్వరం వచ్చిన ప్రతిసారి పసుపు తులసి నీళ్ళతోనే తగ్గుతుందని నమ్మడం మొదలైంది. ఎంతో ధైర్యంగా ఉండే నా కొడుకు కూడా మెల్లమెల్లగా వీటిని నమ్మడం స్టార్ట్ చేశాడు.
ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అని చాలా భయం వేసేది నాకు. కానీ ఏం చేయలేని పరిస్థితి నాది. నువ్వు ఏమైనా చేసుకో, నేనైతే గుడ్డు ముట్టుకోనంటే ముట్టుకోను అంతే. మీకు చెప్పినా కదా, గుడ్డుతో దిష్టి మీరే తీయాలి, పిల్లలు తీయొద్దు. ఇప్పుడు మీరు గుడ్డుతో దిష్టి తీయకపోతే నేను సాననే వేస్తా కానీ పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోనండి. నువ్వేం చేసినా సరే నేను ఆ గుడ్డు ముట్టుకోను, దిష్టి తీయను. ఈ పిచ్చి మూఢ నమ్మకాలు నా మీద రుద్దకు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోది నందనుతే గిరివర వింద శిరోదిని సిని విష్ణు విలాసిని జష్టనుతే భగవతి హేషిత కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ది రమ్యక అమ్మా నీకు మొత్తం జ్వరం తక్కువైందానే అసలు? ఇప్పటికైనా నమ్ముతావారా? మూఢనమ్మకం అని ఏది కొట్టి పడేయద్దు. చూసినావు కదా, ఒక్క టాబ్లెట్ వేసుకోకుండా ఎట్లా తక్కువైంది. ఏందమ్మా నిజంగా ఇవన్నీ ఉంటాయా? చూస్తుంటే నాకు కూడా నమ్మాలనిపిస్తుంది. ఉంటాయిరా, నమ్మాలి. మూఢనమ్మకం అని ఏది కొట్టి పడేయద్దు. నేను ఇంకా నమ్మలేకపోతున్నానమ్మా ఇవన్నీ. అసలు ఈ మూఢనమ్మకాలు ఏందో, ఎందుకు చేస్తారో ఖచ్చితంగా తెలుసుకొని తీరుతా చూడు. చెయ్యిరా, మంచిదే. నీకు కూడా వీటిపైన పూర్తి నమ్మకం వస్తుంది. సరే అమ్మా. ఇదే మా వాడి ఫస్ట్ సైకిక్ డిజార్డర్. అదే మొదటిసారి మూఢనమ్మకాన్ని నమ్మడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారి మన మైండ్లో ఏదైనా ఆలోచన వస్తే అన్ని దారిలో ఆలోచన వైపే తీసుకెళ్తాయి. అంతేందుకు, ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేస్తే ఏ లింక్ ఓపెన్ చేసినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే విశ్వ మైండ్ కూడా మూఢనమ్మకాలకి దగ్గరయ్యే బుక్సే చదవడం స్టార్ట్ చేసింది. There will be no success in any area of life దర్శనం ఎట్లా అయింది? if in మంచిగా some అయింది. way you do not become available to grace. అరే ఇగో ప్రసాదం. This is done with the science of what is called as Rasa Vaidya. It is the Indian alchemy that you can actually wear this bracelet on your arm. This also leads to a state of nirbhaya or fearlessness. Gives us a ఇది బండికి కట్టుకో. ఆ, స్వాతి, ఇవాడ పెట్టు. ఏందమ్మా ఇది? పంచముఖ యంత్రము ఆడబెట్టి 2. ఇగో అక్క. ఇగో two kinds of sutras విశ్వ, ఇది కట్టుకో తాడు. are being called Abhaya Sutra. ఇవాళ ఏం జరిగిందో తెలుసా గుడిలో? ఏమైందమ్మా? ఒకరు ఇట్లనే మాట్లాడుకుంటుంటే విన్నా వాళ్ళ అబ్బాయికి కూడా జాబ్ ప్రాబ్లమేనంట. నవగ్రహాలకు పూజ చేస్తే జాబ్ వచ్చింది, ప్లస్ అమెరికా కోనికి ఛాన్స్ కూడా వచ్చింది. నిజమా? మరి నువ్వు కూడా అనుకుంటున్నావు కదా పోతా అని, మనం కూడా నవగ్రహాల పూజ చేసుకుందామా? చేద్దామమ్మా. రేపు ఎట్లాగో సరడేనే కదా, చేద్దాం. అయితే గురూజీతో మాట్లాడి రేపు మంచి రోజు ఉందా లేదా అడుగుదాం. సరే అమ్మా. అమ్మా నేను కూడా చేస్తా. సరే. అయినా నీకు జాబే లేదు, ఆన్ సైట్ ఎట్లా పంపుతారు? ఊకుంటావా జరా? అమ్మ నీకు తెలుసు కదా నేను ఎప్పటి నుంచో జాబ్ ట్రై చేస్తున్నా అని. ఆయన ఇంట్లో హాయిగా తిని పండగ ఎందుకు కష్టపడతావు చెప్పు? అవసరమా? ఎందుకురా, నేను చేస్తా అనగానే ఏదో ఒకటి చేయొద్దా లేడీస్? అబ్బా అట్లా కాదే, క్యాజువల్గా నేను. అయినా నువ్వు జాబ్ చేస్తా అంటే మన ఇంట్లో అందరు సపోర్ట్ చేస్తారే నీకు. మనం అమ్మే లెక్చరర్. ఎన్ని డేస్ ఖాళీగా ఉండాలిరా? అంటారు కదా ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవల్స్ వర్క్ షాప్ అని. అట్లుంది నా పరిస్థితి. ఖాళీగా ఉంటా ఉంటే ఇవిల్ థాట్స్ వస్తూ ఉన్నాయి. అందుకే నేను కూడా జాబ్ చేస్తాను. సరే, మీ ఇద్దరు ఆపండి, నేను గురూజీకి ఫోన్ చేసి మాట్లాడతా. Certain dimensions of who you are, fundamentally to enhance the spiritual dimension.
మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః రవి స్తోత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. ఇక్కడ చూడే హ్మ్. కల్షంబు గురించి అమ్మ చెప్పినట్టే ఉంది ఈ బుక్లో. అవునా? కల్షం నీళ్ళు మెడిసిన్ కంటే పవర్ఫుల్ అంట. అందుకే కదా నాకు అమ్మకి కల్షంబు నీళ్ళతో జ్వరం తక్కువైంది అప్పుడు. ఆ ఏమైంది? ఈ దెబ్బలేంది? ఏమైంది డాడీ? ఏం కాలేదు, ఏం కాలేదే. ఏమైంది? అమ్మా, నీళ్ళు తాగు నాన్న. ఏమైందిరా? చిన్న చెవి యాక్సిడెంట్ పెట్ట అయిందమ్మా. నొప్పిలేస్తుంది. ఏమైతుందిరా అసలు? ఏం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకరికి? ఆ, గుడ్డెందుకు దొక్కినవురా నువ్వు? గుడ్డు దొక్కినప్పటి నుంచే ఇట్లా అవుతుంది. ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒకటి అవుతుంది. వాడిని ఎందుకు అంటున్నావే? నాకు యాక్సిడెంట్ అయితే ఆ గుడ్డుకి దీనికి లింక్ పెడతావు? 3 నెలల నుంచే కదా మనకి ఇట్లా జరుగుతుంది. అంతకన్నా ముందు ఎప్పుడైనా ముట్టుకోకు పెట్ట జరిగిందా ఇట్లా నొప్పిలేస్తుంది. మనకి? మొత్తం నా వల్లనే జరిగిందమ్మా. గుడ్డి దొక్కినప్పటి నుంచి ఇదంతా అవుతుంది. ఏడవకు విశ్వ, ఏడవకు. పోనీ ఏడవకురా విశ్వ, ఏడవకురా. నీ వల్ల కాదురా. ఏడవకురా విశ్వ, నీ వల్ల ఏం కాదురా. నా వల్లనే అయిందమ్మా మొత్తం. ఏడవకురా, ఏడవకు. పోనీ విశ్వ, ఏడవకు. నా గుడ్డి దొక్కాల్సింది లేకుండే. ఏడవకురా. సారీ అమ్మా. నువ్వు అన్నట్టు ఆ గుడ్డి దొక్కినప్పటి నుంచి పోనీ అవుతుంది విశ్వ, ఇదంతా. ఏడవకురా. నీ వల్ల ఏం కాదురా. లేదు నాన్న, నిజంగా అమ్మాయి చెప్పిందే కరెక్ట్. ఏడవకురా. ఆ దేవుడుండు, దేవుడితో పాటు గురూజీ కూడా ఉన్నాడురా మనకి. ఏడవకు, గురూజీ చెప్పినట్టు చేద్దాము. మనకేం కాదు. ఏడవకు. అరే ఇది చూడరా, పిల్లి ఎదురొస్తే అసలు వెళ్ళొద్దంట తెలుసా? మనం లైట్ తీసుకొని వెళ్తాం కానీ అవునా? ఇంకా నల్ల పిల్లి వస్తే అస్సలు వెళ్ళొద్దంట తెలుసా? ఇది చూడు, ఇదంతా ఎంత క్లియర్గా రాసిందో. మెల్లమెల్లగా మా ఫ్యామిలీ మొత్తం మూఢనమ్మకాలకి దగ్గరవుతున్నారు. అసలు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. 무슨 일로 이렇게 방황하시는지는 몰라도 అరే విశ్వ, 신부님은요 ఇంకా బతికే ఉన్నావారా? 있을 거예요. అసలు కనిపిస్తలేవు. 그 ఏమైందిరా అట్లున్నావు? అరే వెంకట్, ఆ గుడ్డు దొక్కినప్పటి నుంచి అసలు ఏం బాగా జరగట్లేదురా ఇంట్లో. ఏమైందిరా? ఫస్ట్ నాకు ఫీవర్ వచ్చిందిరా, తర్వాత మమ్మీకి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత డాడీకి యాక్సిడెంట్ అయిందిరా. కొంచెంలో చనిపెట్టుడే బతికిండ్రా. ఇప్పుడు చూస్తేమో అక్కకి ఫీవర్ అండ్ వామిటింగ్స్ అస్సలు తగ్గట్లేదు. అదేమో పిచ్చిదాని లెక్కనే వేస్తుంది మొత్తం. ఈ పిచ్చి పనులు ఆపే, దాక్కుని తీసుకోదాం దాన్ని.
దాని పరిస్థితి ఎంతో దారుణంగా తయారైంది చూసినావా? ఇట్లనే వదిలేస్తే సస్తది అది. చెప్పిన మాట వినే. ఏ స్వాతి, ఏమైంది? ఎందుకలా లేదు? అమ్మా స్వాతి ఏమైంది? 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 అక్కడ ఎవరో ఉన్నారు. ఎక్కడనే? నన్ను రమ్మంటున్నారు. అమ్మా స్వాతి అక్కడ ఏమైంది? ఎవరో ఉన్నారు. ఏమైంది? ఎవరు రమ్మంటున్నారు. కనిపిస్తారు నీకు? అమ్మా. ఎవరు ఏమైంది? లేరు బయట? దయ్యాలు ఏమైంది? అనిపిస్తున్నాయా? అక్కడ ఎవరో ఉన్నారు. దయ్యాలా? ఆ, ఆ, దయ్యాలు ఎక్కడ? ఉన్నాయి. ఆ, ఎక్కడ? దయ్యాలు ఉన్నాయి. అక్కడ ఎవరు లేరు బేట. అక్కడ నన్ను ఏమైంది? రమ్మంటున్నారు. ఎవరు? దయ్యాలు ఉన్నాయి. అక్కడ రెండు దయ్యం దయ్యాలు ఉన్నాయి. దయ్యం ఉందా? దయ్యం కనిపిస్తుందా? ఎవరు రమ్మంటున్నారు. లేరు అక్కడ. ఏం ఎవరు లేరు ఏం స్వాతి. కాదు ఈ మాలేసుకో దయ్యాలు ఏం కనబడే. రమ్మంటున్నారు. బొట్టు పెట్టుకో అమ్మా. లేరే అక్కడ. స్వాతి బొట్టు పెట్టుకో. స్వాతి. ఏం కాదు ఈ మాలేసుకో దయ్యాలు ఏం కనబడే. స్వాతి. టెర్రర్ ఫీవర్ 20 రోజులుగా అమ్మా. రోగులతో ఆసుపత్రులు కిటకిట. H3N2 వల్లే 40% మందికి ఫ్లూ, దగ్గు, వికారం, వాంతులు, గొంతులో అమ్మా. మంట, ఒళ్ళు నొప్పి. ఆకలేస్తుంది. 15 రోజులైనా తగ్గని దగ్గు, జ్వరం. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తున్న వైరస్. అమ్మయ్యా జ్వరం తక్కువైంది. అతి వేగంగా వ్యాపిస్తోందని లేచి ఫస్ట్ లేచి బ్రష్ చేసుకోపో అమ్మా. ఆ, లే. రోగులను చూస్తుంటే లేమ్మా, ఆకలేస్తుంది. లే బ్రష్ చేసుకో. లేమ్మా లే తల్లి. ఆకలేస్తుంది. నాకు అన్నం పెట్టు. లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని తిను. లే ఆకలే. లే. ఆకలేసింది అన్నమాట. ఏమైంది అట్లా చేస్తున్నావు? మళ్ళీ పిచ్చి లెక్క పిచ్చిలా వేస్తున్నావు. ఆకలేస్తుంది. ఆ, జ్వరం తక్కువైంది కదా ఎందుకు ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? అమ్మా. పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ, ఏమైంది అట్లా చేస్తున్నావు? ఆ. మెల్లగా తినే. ఇంకా కావాలి. అప్పుడే తినేసినావా? ఉమ్, అన్నం కావాలి. ఆ? ఇంకా అదే. దయ్యం పట్టిందా? ఆకలేస్తుంది. మెల్ల తిను. అరే మెల్ల తినే. నాన్న ఏందన్నా ఇది పిచ్చి దాని లెక్క వేస్తుంది. ఏమోరా 3 రోజులు నుంచి అన్నం తినలేదు కదా అందుకే అట్లా తింటుందేమో. ఆకలేస్తుంది. ఇంకా కావాలి. తొందరగా ఇయ్యి. ఆకలే. ఏంది ఆకలే. అట్లా ఎంతగానం తింటావు? తొందరదే. ఆగు వండేదాకా ఆగు. మరి వండేదాకా ఆగు. అన్నం దే. ఆ? ఆకలేస్తుంది నాగా. అయ్యో స్వాతి ఏమైందమ్మా? స్వాతి ఏమైంది? అమ్మా స్వాతి ఏమైంది? ఏమైంది స్వాతి? నువ్వు కాలిపోతుంది. హాస్పిటల్ తీసుకోపోదాం.
రే విశ్వ దీని పరిస్థితి ఏం బాగాలేదురా, వెంటనే హాస్పిటల్ తీసుకోరా. నువ్వు వస్తావా రావా? వెళ్దాం నాన్న. వద్దని చెప్పినా కదా. ఆ? స్వాతి దీనికి దయ్యం పట్టింది, అందుకే రక్తం వామిటింగ్ చేసుకుంది. స్వాతి అమ్మ స్వాతి, దీనికి పట్టిన దయ్యం మంత్రగాడు వదిలేస్తాడు. అరే విశ్వ, గురూజీకి ఫోన్ చేయపో. సరే అమ్మా. నీ అమ్మ మళ్ళా బాబా అంటావేంది? స్వాతి ఏ బాబా దగ్గర పోయినా పూజలు చేయాలి, పైసలు అమ్మ కావాలంటారు. స్వాతి, ఇంకేమైనా జరుగుతుందా? పైసలు తీసుకుంది ఎవ్వరేం చెయ్యలేరు తెలుసా. మంత్రాలకు జ్వరాలు తక్కువైతాయా? చెప్పిన మాట వింటావా లేదా? స్వాతి, అరే విశ్వ, ఇది ఆఖరి సార్ అడుగుతున్నా, వస్తావా రావా అని. దీనికి దయ్యం పట్టింది, అందుకే ఇది రక్తం కక్కుకుంది. గురూజీ తక్కువ చేపిస్తాడు. నాన్న మా బాబా చాలా పవర్ఫుల్, ఇలాంటివన్నీ చాలా నయం చేసిండు నాన్న. ఆయన చాలా ఫేమస్ బాబా నాన్న, అక్కకు కూడా తెలుసు ఆయన గురించి. తప్పకుండా నయం చేస్తారు నాన్న, నాకు ఆ స్వాతి, నమ్మకం ఉంది. ఏం కాదు, తగ్గిపోతుంది. నువ్వు ఇట్లా తయారైనవేంద్రా? చెప్తే వినరా నా మాట. హాస్పిటల్ పోదాం. స్వాతి స్వాతి, అరే విశ్వ, మీ నాన్న మాటలు ఏం పట్టించుకోకు, వెళ్ళి గురూజీకి ఫోన్ చేయపో. స్వాతి వస్తాడు, గురూజీ వస్తాడు. హలో గురూజీ. 3 months నుంచి ఇంట్లో సిచ్యువేషన్ ఇదేరా, అసలు నాకేం అర్థమైతే లేదురా. అమ్మేమో ఆ గుడ్డు తొక్కినప్పటి నుంచి అంతా ఇది జరుగుతుంది, ఎవడో బ్లాక్ మ్యాజిక్ చేసిండు అంటుందిరా. అప్పుడు గుడ్డు దొక్కినప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం అన్నావు, అదన్నావు ఇదన్నావు. అరే ఒకోబే, నువ్వు ఎంసీఏ చేసినావు, డాడీ లెక్చరరు, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మీది. వినముడేందిరా? అరే ఈ 3 months నుంచి నేను అక్క దీనిపైన డీప్గా రీసెర్చ్ చేస్తున్నాం రా. ఈ రీసెర్చ్లో మాకు చాలా విషయాలు తెలిసినాయి, దాని తర్వాత ఇవన్నీ ఉంటాయని నమ్మకం కుదిరిందిరా. ఏ అట్లా ఏముండదురా, లైట్ తీసుకో. అది జస్ట్ దిష్టి తీసి పడేసిన గుడ్డు అంతే. అరే ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గని ఫీవర్, కల్చం నీళ్ళు దేవుని దగ్గర పెట్టి తాగిపిస్తే ఎందుకు తగ్గిందిరా. ఇలాంటి మ్యాజిక్స్ ఎన్నో జరిగాయి, ఇవన్నీ చూసాక మాకు కూడా నమ్మకం కుదిరింది. నాకు కూడా అనిపిస్తుందిరా, ఎవడో మా పైన చేతుబడి చేసిందని. అలాగాను వారా, వీటిపైన అంత రీసెర్చ్ చేసినావా నువ్వు? అరే ఇదంతా నీకు ఎటకరంగా అనిపిస్తుంది కదరా, అయినా అనుభవిస్తేనే తెలుస్తుందిరా ఇదంతా. అసలు 3 monthsలో ఏం జరిగిందో నీకు ఈ 2 hours చెప్తే అర్థం కాదురా. నెక్స్ట్ సిరీస్లో నీకు క్లియర్గా చెప్తా. ఓ కాకా, ఎక్కువ చదవకు, పిచ్చోను అవుతావు. అరే నువ్వు చెప్పురా, ఇప్పటిదాకా జరగని ఇవన్నీ ఆ గుడ్డు దొక్కుడుతో ఎందుకు అవుతున్నాయిరా? అదంతా కోఇన్సిడెన్స్ అవ్వచ్చు కదా, అందరికీ ఈ మధ్య వైరల్ ఫీవర్ వస్తుంది. అరే చెప్తే అర్థమైతే లేదురా నీకు మా సిచ్యువేషన్. అమ్మేమో మంత్రగాన్ని పిలుస్తామంటుంది, ఇట్లయినా మాకు సెట్ అయిద్దేమో చూడాలిరా. అరే బాబాలు మూఢనమ్మకాలు అమ్ముతుంటే మీలాంటి వాళ్ళు భయంతో కొంటున్నారు. నమ్మకానికి పడ్డ దరిద్రం రా ఇది. అరే అమ్మ ఫోన్ చేస్తుందిరా. అమ్మ చీకటైంది, ఏడి పోయినవరా? వస్తున్నాం, ఒక 2 నిమిషాలు. అరే నేను వెళ్తారా వెంకట్? రే ఆవురా, ఏం తొందరా? అరే చీకటైంది, నేను వెళ్తారా. 6 గంటలకు చీకటి అయిందిరా స్వామి. స్వామి ఏమైంది? ఇంట్లో దయ్యం పట్టినట్టు చేస్తుంది స్వామి, రక్తం కక్కుకుంది, ఏమైనా చెయ్యండి స్వామి. ఎవరో మీ కుటుంబానికి చేతబడి చేసిండ్రు. శుద్ధ పూజ చేసి ఆత్మని బంధించాలి, లేదంటే ఒకరి తర్వాత ఒకరు అందరు చనిపోతారు. అష్ట దిగ్బంధన చేయాలి. అష్ట దిగ్బంధన చేసి ఆత్మని బంధించడానికి 50,000 అవుతాయి. చేయమంటారా? చేయమంటారా?
చేయండి స్వామి. మీ ఇష్టం. మీరేమన్నా చేయండ్రి. చేసి ఈ గాలి సోకిన గాలిని వదిలియండి స్వామి. ఏమన్నా చేయండి. మాకు ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఓం చాముండాయ విద్యే స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. ఓం క్లీం కాళికాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. ఓం క్లీం కాళికాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. 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 ఓం నమో భగవతి ఆర్తి మోహిని నిరంతకాలిని నిర్మల రూపిణి నిజలోకపాలిని ఇంద్ర మహేంద్ర జాలిని మోహిని అంజని బ్రహ్మ రుద్ర విష్ణ మోహిని సబకుబన్ జమకింకర ముఖాబన్ సప్తకోటి మంత్ర యంత్ర తంత్ర సర్వాంగబన్ చిలోవంతర్ కవటే స్ఫటక్ బెంగాల్ దేశ్ కా పూమాషి దేవి. ఓం ఫట్ స్వాహా. ఓం ఫట్ స్వాహా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఐం హ్రీం క్లీం ఓం ఫట్ స్వాహా. ఓం నమో భగవతి ఆర్తి మోహిని నిరంతకాలిని నిర్మల రూపిణి నిజలోకపాలిని ఇంద్ర మహేంద్ర జాలిని మోహిని అంజని ఓం ఫట్ స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం నమో భగవతి ఆర్తి మోహిని నిరంతకాలిని నిర్మల రూపిణి నిజలోకపాలిని ఇంద్ర మహేంద్ర జాలిని వద్దమ్మా. భయం అవుతుందమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. ఇంద్ర మహేంద్ర జాలిని మోహిని అంజని బ్రహ్మ రుద్ర విష్ణ మోహిని సబకుబన్ జమకింకర ముఖాబన్ సప్తకోటి మంత్ర యంత్ర తంత్ర సర్వాంగబన్ చిలోవంతర్ కవటే స్ఫటక్ బెంగాల్ దేశ్ కా పూమాషి దేవి. ఓం ఫట్ స్వాహా. ఓం ఫట్ స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం ఓం ఫట్ స్వాహా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అమ్మాయిలో ఉన్న ఆత్మని గుడ్డులో బంధించిన. ఈ మూట తీసుకెళ్లి శ్మశాంగట్లో పాతిపెట్టు. గుడ్డు పగలకుండా జాగ్రత్తగా తీసుకపో. ఈ గుడ్డు పగులితే రక్తంతో పాటు ఆత్మ కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోతారు. అంటే నేను తొక్కిన గుడ్డులో కూడా ఆత్మ ఉండేనా? ఈ మాలని మెడలో ధరించాలి. ఎప్పటికీ తీయొద్దు ఈ మాలని. ఈ తైతలు అందరూ మెడలో కట్టుకోండి. ఇక ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. తెల్లారేసరికి మీ కూతురికి పూర్తిగా నయమైపోతుంది. స్వాతి లేవమ్మా. స్వాతి స్వాతి అయ్యో మమ్మల్ని వదిలేసిపోయినావా? అయ్యో దేవుడా, ఎంత పని చేసినావయ్యా. స్వాతి దేవుడా, అయ్యో స్వాతి స్వాతి.